చూసావు, ఇన్ని ఫెయిల్యూర్స్ చూసావు, ఫ్యామిలీని కనుక ఎట్లా? మాది మొత్తం ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. ప్రతిసారి ఒకేలా. ఇక్కడ మా ఊర్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి మా నాన్నగారు. యూపీఎస్సీ జర్నీ చూసావు, ఐఏపీఎస్ జర్నీ కూడా చూసావు. ఏమంటారు ఫుల్గా హెల్ప్ చేశారు? గణేష్ అని చెప్తాను. ఫ్రమ్ 2019 నిన్న ర్యాంక్ వచ్చేదాకా 256 ర్యాంక్ వచ్చిన ముందు రోజు వేరేది నాది, 256 ర్యాంక్ వచ్చిన తర్వాత వేరు. మనం వెళ్ళే పాత్ కరెక్ట్ అయినా కాదా, స్ట్రాటజీ కరెక్ట్ అయినా కాదా, అసలు ఏ స్ట్రాటజీని కరెక్ట్గా ఫిట్ అయింది? నువ్వు నిజంగా చదివితే అదే ఆటోమేటిక్గా 6-7 అవర్స్ ఈజీగా అవుతుంది. మా మమ్మీ అయితే నేను స్టడీ హాల్ నుండి నైట్ 1కి 2కి వస్తాను. ఆ టైంలో లేచి కూడా తను ఏదో ఒకటి వండి పెట్టేది. డిఫరెంట్ చేసి ఫెయిల్ అయినా ప్రతిసారి నా ఫస్ట్ ఫోన్ కాల్ మా డాడీకి పోతుంది. నువ్వు పక్క కొడుతావు, నేను చిన్నప్పుడు చూస్తున్నాను. నేను ఈ కాన్ఫిడెన్స్ అనేది అమ్మ ఎట్లా కొట్టాలరా బాబు అని ఫీలింగ్ వస్తుంది నాకు. నువ్వు ఎప్పుడు రిజల్ట్ రాకపోయినా నేను గణేష్ అనేది ఫోన్ చేస్తా, బయటికి తీసుకెళ్తాడు, నేను తినిపిస్తాడు, జోకులు చెప్తాడు, నవ్విస్తాడు. చాలా వాల్యూస్ నేర్చుకున్నాను. నా లైఫ్లో అంత భయం ఎప్పుడు పడలేదు. నా హార్ట్ బీట్ నాకే వినబడుతుంది. ర్యాంక్ వస్తే ఒకలాగా, ర్యాంక్ రాకపోతే ఇంకోలాగా. అరే నువ్వు చేయలేవు, నువ్వు వచ్చేయి. బాణద్ లక్ష్మీ వరప్రసాద్. ఆంజనేయ స్వామి మొక్కురా, నేను మొక్కుతున్నా, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని తను చెప్పాడన్న. సో నేను ఎప్పుడు గుడికి వెళ్ళాను, నేను ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేశాను.